ప్రజానాయకుడు వరపుల రాజా 51వ జయంతిని పురస్కరించుకొని ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు ఘనంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా ఏలేశ్వరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి మాట్లాడుతూ వరపుల రాజా ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వరపుల రాజా 51వ జయంతిని పురస్కరించుకొని ఏలేశ్వరం పట్టణంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వరపుల రాజా వీరాభిమానులు, టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వి రమేష్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు, మామిడి లలిత, ఎండగుండి నాగబాబు, పాండ్రంకి రామ్మోహన్ రావు, బొగతా శ్రీను, కర్రోతు గాంధీ తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి రామారావు ఒకసారి బాబాయ్ బాబాయ్ ఇలా తిరిగి ఓకే ఎక్కడ ఎలా రెండు సార్ మేడం బాబాయ్ బాబాయ్ రెడీ అండి ఓకే సార్ ఇలా చూడండి సార్ నాని గారు ఓకే ఓకే రైట్ అండి మా అందరికీ లోటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఆ విషయంలోనే మరి మా ఎమ్మెల్యే గౌరవనీయులు వరపుల సత్యబాబు రాజా గారికి మేము అండదండలుగా ఎప్పుడు ఉంటామని చెప్పి రాజాగారి ఆవిడ కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నారు కాబట్టి ఆవిడ ఎప్పుడు మరి ప్రజా శిక్షణ పట్ల ఎప్పుడు కూడా ముందడుగులో రాష్ట్రంలోనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వరపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అందరూ కూడా పట్టణ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, నేను పట్టణంలో ఉంటే టీడీపీ శ్రేణులు అందరితో కలిసి ఈరోజు ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద రోగులకు రొట్టె, డ్రింక్స్, ఫ్రూట్స్ పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు దివంగత నేత రాజా గారి సతీమణి ఎవరైతే ఉన్నారో సత్యప్రభా రాజా గారికి రాజా గారు వారి యొక్క దివ్య ఆశీస్సులతో మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలని, ఆమెతో పాటు ఆమె అనుచరులుగా ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గ రాజన్న సేన అందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క దివ్య ఆశీస్సులు మా అందరికీ అందజేయాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఎక్కడున్నా కానీ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల మధ్యలో ఏ రోజుకి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయన యొక్క జ్ఞాపకాలు మర్చిపోలేని స్థితిలో ప్రజలు కానీ రాజన్న సేన కానీ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.